Good job. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కుటీస్ ఫుడ్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను చేయబోతున్న క్రాఫ్ట్ వీడియోలో ఎంటీ మ్యాచ్ బాక్స్ని రీయూజ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక కలర్ పేపర్ అండ్ ఒక ఎంటీ మ్యాచ్ బాక్స్ తీసుకోండి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మెజర్మెంట్స్తో కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ఈ కలర్ పేపర్ని ఫెవికాల్తో 4 సైడ్స్ స్టిక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఇన్సైడ్ బాక్స్ కంప్లీట్ కలర్ పేపర్ని ఫెవికాల్తో స్టిక్ చేయండి. చూసారుగా, ఇలా చేయండి. ఇప్పుడు ఒక ఫోమ్ షీట్ని తీసుకోండి. నేనైతే గోల్డెన్ కలర్ షీట్ని తీసుకున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే అది తీసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా స్కేల్తో మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసి అప్పర్ పార్ట్కి ఫెవికాల్తో పేస్ట్ చేయండి. ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు ఈజీగా అవుతుంది.
ఇప్పుడు ఒక స్ప్రింగ్ తీసుకొని ఇన్సైడ్ బాక్స్లో ఫ్రంట్ సైడ్ పేస్ట్ చేయండి. నేను చూపిస్తున్న విధంగా ఒక కలర్ పేపర్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. అలా ఒక 3-4 కట్ చేసుకోండి డిఫరెంట్ సైజెస్లో. కట్ చేసుకున్న ఒక హార్ట్ పీస్ని ఇప్పుడు బాక్స్లో పెట్టుకున్న స్ప్రింగ్ ఫ్రంట్ సైడ్ టాప్ మీద స్టిక్ చేసుకుందాం. తర్వాత ఒక కలర్ పేపర్ని చిన్నగా కట్ చేసుకొని అందులో మీరు రాయాలనుకున్న మెసేజ్ని రాసి ఫెవికాల్తో పేస్ట్ చేయండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా రాసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్గా కట్ చేసుకున్న ఐస్ క్రీమ్ స్టిక్ని తీసుకొని కలర్ పేపర్తో కవర్ చేయండి. కవర్ చేసిన స్టిక్ని నేను చూపిస్తున్న విధంగా ఫెవికాల్ అండ్ టేప్తో స్టిక్ చేయండి. బాక్స్ పైన మీకు నచ్చిన ఇమేజ్ ఆర్ ఏదైనా సింబల్ పేస్ట్ చేసుకోవచ్చు. నేను మాత్రం నా ఛానల్ లోగో ఇమేజ్ని పేస్ట్ చేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకున్న హార్ట్స్ని మనం టాప్ పైన డెకరేషన్లా యూజ్ చేసుకుందాం. చూసారుగా వేస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ ఎలా చేసుకోవచ్చో. ఐ హోప్ ఈ వీడియో చూశాక మీరు కూడా పక్కా ట్రై చేసి రిజల్ట్స్ ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. Please like, share, comment and don't forget to subscribe my channel Kutty's Food and Crafts.